మీది అన్‌హెల్తీ బాండ్. హౌస్‌లో ఉన్న వాళ్ళందరిది హెల్తీ బాండ్ అని చెప్పేసేసి ప్రీవియస్‌లో మనకి మాధురి గారు ఎక్స్‌ప్రెస్ చేసిర్రు. డిమాండ్ పవన్ అండ్ రీతూని రిలేషన్ గురించి. ప్రతి ఒక్క బిగ్ బాస్‌లో ఇలాంటి లవ్ స్టోరీ అనేది ఒకటి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఇట్లా మధ్యలో ఎక్స్‌ప్రెస్ చేసిన వాళ్ళని ఎక్కువ రోజులు ఉంచకుండా ఎలిమినేట్ చేసేస్తూ ఉంటారు. అట్లనే నిన్న మన సంజన గారిని టార్గెట్ చేసిర్రు హౌస్ మొత్తం అండ్ టీఆర్‌పీ టీమ్ కూడా. ఆ! కాకపోతే ఆమె నిలబడ్డ స్టాండ్ ఉంది చూశారు సూపర్. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్ అని చెప్పేసి ఆమె స్టాండ్ తీసుకుంది. అది మాత్రం ప్రౌడ్ టు బీ అసలు. నిజంగా అలా నిలబడ్డం అనేది చాలా గట్స్ ఉండాలి. సంజన గారు మాత్రం సూపర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే ఆమె ఎక్స్ప్రెస్ చేసిన విధానంలో తప్పై ఉండొచ్చు. కానీ ఆమె చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే. అక్కడ మనకు చూసే వాళ్ళకి కూడా వాళ్ళిద్దరు బాండ్ అట్లనే అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల మీద క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుందని చెప్పేసి నాకు సార్ అన్నారు. అట్లనే కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే తను ఒక ఆడపిల్ల మీద క్యారెక్టర్ అసాసినేట్ అసలు ఎక్కడ చేయలేదు. తనకి డిస్కంఫర్టబుల్గా ఉంది, నాకు నచ్చతలేదని చెప్పింది. అంతేగాని మీరు ఇట్లా చేస్తున్నారు ఇది అది అని చెప్పేసి బ్యాడ్గా ఏమీ పోర్ట్రేట్ చేయలేదు తను. జస్ట్ తనకి నచ్చంది మాత్రమే చెప్పింది. అది కూడా కరెక్ట్ వేలో. బట్ ఇదంతా రాంగ్ అని చెప్పేసేసి హౌస్ మొత్తం కూడా తనని టార్గెట్ చేశారు గట్టిగా. సంజన గారు తీసుకున్న స్టాండ్ మాత్రం సూపర్ అసలు. మీరేమంటారు దీని గురించి? కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని.